ధర్మస్య సర్వధర్మస్వరూపిణో అవతారోష్టాయ రామకృష్ణాయ స్వామి వివేకానంద ఆ పేరు వింటేనే మన గుండెల్లో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వేదానికి, ఆత్మవిశ్వాసానికి, ధర్మానికి, ఆధునిక భారతదేశ స్వరూపానికి వివేకానందుడు ప్రతీక. భారతదేశం బానిసత్వంలో ఉంటున్న సమయంలో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పుకుంటున్న రోజుల్లో వాళ్ళ గడ్డ మీద నిలబడి మన హైందవ సింహ గర్జన చేసిన మహనీయుడు వివేకానందుడు. మన దేశం పట్ల ప్రపంచానికి ఉన్న దృష్టిని పూర్తిగా మార్చేశాడు. అప్పటిదాకా భారతీయులంటే ప్రపంచ దేశాలకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే రాళ్ళకి, రప్పలకి, చెట్లకి, పుట్లకి పూజ చేసుకుంటే అనాగరికులు వీళ్ళు. వాళ్ళని ఉద్ధరించడానికి భగవంతుడు మాకు ఈ బాధ్యత అప్పచెప్పాడు. అది బ్రిటిష్ ప్రపంచాన్ని నిర్మించారు. వైట్ మ్యాన్స్ బర్డెన్ అని చెప్పేవాడు. ఇది మేము మిమ్మల్ని సంస్కరించడానికి మేము తీసుకున్నటువంటి బాధ్యత ఇది. మిమ్మల్ని పెట్టినా, తిట్టినా, జైల్లో పెట్టినా ఇదంతా మీ సంస్కరణలో భాగమైన ప్రపంచాన్ని నమ్మించారు. ఒకసారి హిందూ వేదాంత కేసులు గర్జించిన తర్వాత ప్రపంచానికి అర్థమైంది, ఓ భారతదేశం అజ్ఞానం దేశం కాదు, ఇది విజ్ఞాన దేశం అని. భారతదేశం అనాగరికం కాదు, అజ్ఞానులై వీళ్ళు చెట్లని, పుట్టల్ని పూజించలేదు. విజ్ఞానులై సర్వాంతర్యమైన పరమాత్మని అడుగడుగునా ప్రతి వాయు, రప్ప, చెట్టు, చేమలు కూడా భగవంతుని దర్శించే మహోన్నతమైన సంస్కృతిని ప్రపంచానికి అర్థమైంది. వివేకానంద స్వామి రెండు కోణాలు కనబడతాయి, దేశభక్తి, దైవభక్తి. ఒకవైపు వేదాంత కేసరిగా అనుష్ఠాన వేదాంతాన్ని ఎలాగైతే ఆచరించారో, మరోవైపు దేశభక్తిని. ఈరోజు మనం ఏదైతే గ్రామ గ్రామాన వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుంటున్నామో, బాలగంగాధర్ తిలక్ గారికి ఆ సలహా ఇచ్చిన వివేకానంద స్వామి. వివేకానంద స్వామి నుంచి వాళ్ళిద్దరూ ప్రాపర్టీస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. తిలక్ గారు దైవభక్తిని, వివేకానంద స్వామి దేశభక్తిని పరస్పరం జోడించుకొని కలిసి స్వతంత్ర ఉద్యమానికి బాట వేశారు. అలాగే ఈరోజు మనం జంషెడ్జీ తాత అంటున్నాం. వాళ్ళిద్దరూ లండన్ వెళ్ళేటప్పుడు ఒక పడవలో ఇద్దరికి పరిచయం అయింది. ఎక్కడ వెళ్తున్నారంటే, నేను లండన్ వెళ్తున్నాను, అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి అని తాత చెప్తే, మన భారతదేశంలో నేను ఎందుకు ఇండస్ట్రీ డెవలప్ చేయకూడదని వివేకానంద స్వామి అడగడం. మరి నాకు భూమి ఎవరిస్తారంటే, అప్పుడు స్వామి వివేకానంద మైసూరు మహారాజుతో మాట్లాడి, ఈరోజు బెంగళూరు ఏదైతే ఉందో ఐఏఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, దానికి సుమారు 600 ఎకరాలు వివేకానంద స్వామి మాట మీదుగా మైసూరు మహారాజా కేటాయించడం ఈరోజు భారతదేశ విజ్ఞాన ప్రపంచంలో ఒక మైల్ లైన్ ఐఏఎస్సి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించాలని ప్రేరణ కలిగింది స్వామి వివేకానంద వల్ల. సోదరు నివేదిత స్వామి వివేకానంద శిష్యురాలు, మార్గరెట్ నోబెల్. ఆమె తన జీవితాన్ని సంపూర్ణ భారతదేశ సేవకి అంకితం చేసుకున్నారు. తన పేరు నివేదికగా మార్చుకున్నారు. అలాగే శాస్త్ర సాంకేతిక రంగాల్లో, రాజకీయ రంగాల్లో, అన్ని రంగాల్లో ఉండేవన్నీ ప్రభావితం చేస్తారు ఆయన. 40 సంవత్సరాలు వారి జీవితాన్ని చూడలేదు. 39 సంవత్సరాల 6 మాసాలకి వారు ఈ ఇహలోక యాత్రని చాలించారు. కానీ భారతదేశానికి రాబోయే ఒక 1000 సంవత్సరాలకు కావాల్సినటువంటి ప్రేరణను అందించేళ్ళారు. వివేకానంద అంటే ఒక ఆత్మవిశ్వాసం, ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని నిరోధత. ఉద్యమించు, మేరకు ఉద్యమించు, లక్ష్యం చేరే వరకు విస్తరించదు అని చెప్పి యువతని, మహిళల్ని, రాజకీయవేత్తల్ని, శాస్త్రవేత్తల్ని, సామాజిక సేవా రంగంలో ఉండే అలా అందరినీ ప్రభావితం చేశారు. భారతదేశం అర్థం కావాలంటే వివేకానందని అర్థం చేసుకోవాలన్నారు మహాత్మా గాంధీ గారు. స్వామి వివేకానందని అడిగారు, మీ జీవిత సందేశం ఒక మాటలో చెప్పండి అంటే, గర్వసే కహో హం హిందూలే ఉన్నారు. హిందువులను గర్వించు, హిందువుగా జీవించాలి. ఎందుకు హిందువుగా గర్వించాలి?
ప్రపంచంలో అత్యంత పురాతన సంస్కృతి ఈ దేశం. అందుకనే ఈ ధర్మం ఇది ఆది అంతముకి అతీతమైనది, అందుకే అనాది, ఇది సనాతనం, నిత్య నూతనం, చిర పురాతనం. అందుకని మనం హిందువుగా గర్వించాలి. ప్రపంచమంతా ఒకే కుటుంబంలాగా జీవించామని చెప్పారు మన మహనీయులు, మన ఋషులు. అందుకని వసుధైవ కుటుంబకం అనే కాన్సెప్ట్ ప్రపంచానికి అందించింది హిందూ. కాబట్టి హిందువుగా మనం గర్వించాలి. ప్రతి రాయి రప్ప చెట్టు చేనులో సర్వాంతర్యామిగా భగవంతుని దర్శించేది హిందూ ధర్మం. అందుకని హిందువుగా మనం గర్వించాలి. సర్వే జన సుఖనో భగవంతుని ప్రపంచానికి చాటి చెప్పిన హిందూ ధర్మం. అందుకని మనం హిందువుగా గర్వించాలి, హిందువుగా గర్వించాలి, హిందువుగా జీవించాలి. భారత మాతను తెలుగు జగద్గురు స్థానంలో నిలబడం మనందరి బాధ్యత. కాబట్టి వివేకానంద స్వామీజీ చూపించిన బాటలు మార్గాలు మనందరూ కలిసి పనిచేద్దాం. మన తల్లి భారత మాతని ప్రపంచంలో విశ్వ గురువు వేదిక పైన నిలబెట్టేటువంటి లక్ష్యం కోసం మనందరూ కలిసి పనిచేద్దాం.